హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా నేను మీ కేవీఆర్ దేశంలోనే అత్యంత జుగుప్సాకరమైన రాజకీయ నేత ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు అని చెప్పి చాలామంది రాజకీయ నేతలు చెప్తా ఉంటారు. ఆయనకు సంబంధించి అంటే ఒక పెద్ద రాజకీయాలు తలపడిన నేత చెప్పిన మాట ఏంటంటే 1000 నక్కలు 100 తోడేళ్లతో సమానం ఒక చంద్రబాబు అని ఆయన గురించి చెప్పిన మాట. ఇంకా ఇంతకు మించిన సూత్రీకరణ అవసరం లేదు చంద్రబాబు రాజకీయ జీవితానికి సంబంధించి. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే లేటెస్ట్గా అంటే కడప జిల్లాలో వైఎస్ కుటుంబంలో చీలిక తీసుకొచ్చి దివంగత వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మను ఆయన కడప ఎంపీ బరిలో దింపేందుకు తన అనుచరులతో రాయబారం పంపుతున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కూడా సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ షర్మిలను వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దూరం చేసి ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు ఆమెకి ఇప్పించి దాగుడు మూతలు ఆడిస్తున్నారు ఇద్దరి మధ్య అన్న చెల్లి మధ్యలో అని చెప్పి చంద్రబాబు మీదనే అందరూ విమర్శలు చేస్తున్న తరుణంలో ఇది ఒక లేటెస్ట్ న్యూస్ అనమాట, లేటెస్ట్ టాక్. ఇక అసలు విషయానికి వస్తే నలుగురు ఎత్తితే తప్ప మంచంలో పడ్డ ముసలోడు ముందుకు సాగలేడు అన్నట్టు 4 పార్టీలు కలిస్తే తప్ప నామినేషన్ వేయలేని దిక్కుమాల స్థితిలో ఉన్నది తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఇది అందరికీ తెలిసిన విషయమే. అట్లాంటి పార్టీ అంటే అధికారంలోకి రావడానికి నానా గడ్డి గరుస్తున్న తీరు ఇప్పుడు తీవ్ర వివాదాస్పదమవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్టికల్ ఏందన్నది ఒకసారి చూద్దాం. కడప గడ్డపై కపట నాటకం, తెరపైకి సౌభాగ్యమ్మ, సూత్రధారి కుటిల నీతి చంద్రబాబు, పాత్రధారులు షర్మిల, సునీత, బీటెక్ రవి, సీఎం రమేష్ తదితరులు. ఎంపీగా సునీత బరిలోకి దిగేలా షర్మిలతో బాబు రాయబారం, కాంగ్రెస్లో చేరి పోటీ చేసేందుకు ఆమె విముఖత, దీంతో వివేక భార్య సౌభాగ్యమ్మను నిలిపే ఆలోచన. ఇండిపెండెంట్గా అయితే టీడీపీ మద్దతు ఉంటుందని చర్చ, కుటుంబీకుల మద్దతు కూడా అడగవచ్చనే ఆలోచన. పైగా కుటుంబీకురాలి మద్దతు ఇవ్వలేదని జగన్పై బురద వేయొచ్చు. దీన్ని కడపలోనూ రాష్ట్ర వ్యాప్తంగానూ దుష్ప్రచారానికి వాడున్న టీడీపీ. వివేక హత్య వ్యవహారంలో ఎల్లో రాతలే అందరి అస్త్రాలు. హంతకుడిని రక్షిస్తూ టీడీపీతో అంటగాగుతున్న సునీత, తన తండ్రిని అనైతికంగా ఓడించిన బీటెక్ రవితోనూ సాన్నిహిత్యం. బీజేపీలో ఉన్న టీడీపీ నేతల నుంచి ఆమెకు ఆర్థిక సహకారం. షర్మిల భర్తతో అటు రేవంత్ రెడ్డితో కూడా బీటెక్ రవి మంత్రాలు. బాబు స్కెచ్ ప్రకారం కడపలో కుటుంబ పోరు ఆవిష్కరించేందుకు కుట్ర అని చెప్పి వీళ్ళు రాసిన రాతలు అనమాట. సాక్షిలో అడుగడుగున రాక్షసత్వం కనిపించే అత్యంత విస్తృతమైన నాటకం ఇది. పాత్రలు ఎవరైనా ఆడించేది మాత్రం చంద్రబాబు నాయుడు, ఆయన కోసం పనిచేసే మనుషులే. చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే అయినా ఆయన మనుషులు అన్ని చోట్ల ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్, జనసేన, కమ్యూనిస్టులు ఇలా ఎక్కడ ఉన్నా పనిచేసేది మాత్రం బాబు కోసమే. కాకపోతే ఎంతమంది ఎన్ని చేసినా జనం మనసుల్లో తిరుగులేని స్థానం సంపాదించుకున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడం ఆయనకు చేత కావడం లేదు. ప్రజాక్షేత్రంలో నేరుగా ఎదుర్కోవడం అసాధ్యమని భావించడంతో విష ప్రచారమే లక్ష్యంగా జగన్పైకి సొంత కుటుంబీకులనే పంపడానికి కుట్ర పన్నుతున్నారు. కడప కేంద్రంగా కుట్రలన్నిటికీ కేంద్ర స్థానం లాంటి భయంకరమైన కుహకానికి తెరదీశారు అని చెప్పి వార్త. ఇక ఇది కథ. గతంలో బీటెక్ రవితో బ్రదర్ అనిల్ కలిసి దోస్తీ చేయడం ఇట్లాంటివన్నీ ఏపీ రాజకీయాల్లో ఎన్నడూ చూడని కోణాలన్నమాట. సో దీనికి అంతటికి కారణం ఏంటంటే చంద్రబాబు చాణక్యం అని పత్రికలు రాస్తాయి, కానీ ఇది ఆయన దివాలా కోరుతరం రాజకీయాల్లోనే అత్యంత జుగుప్సాకరం అని చెప్పి రాజకీయ విశ్లేషకులు అంటుంటారు అనమాట. ఆయన అంటే ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితాన్ని విశ్లేషిస్తే ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో ఎన్డీఏలో భాగస్వామి అయి నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో ఆయన చక్రం తిప్పిన తీరుతో పోలిస్తే అంటే ఒకప్పుడు జాతీయ పార్టీ టీడీపీని జాతీయ పార్టీగా మలిచి 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఇప్పుడు 23 సీట్లకు అసెంబ్లీ సీట్లకు పడిపోయి ఉన్న సీట్లను కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా ఇట్లాంటి దివాలా కోరు రాజకీయాలు చేస్తుండడం చాలామందిని కలిచివేస్తుంది. అసలు తన పార్టీ ఉనికి ఉంటుందా లేదా అన్నది రాబోయే ఎన్నికల్లో తెలుస్తుంది. అయితే చావో రేవో అన్న చందంగా ఆయన పోరాడుతున్న తీరు ఇప్పుడు అత్యంత ఆసక్తికరం. ఒకవైపు బీజేపీతో దోస్తీ అంటాడు, మరోవైపు కాంగ్రెస్తో కూటమి అంటాడు, ఈ రెండింటి మధ్యలో జనసేనతో పొత్తు అంటాడు. ఏవి కూడా ఒక క్లారిటీ రాలేదు. అల్టిమేట్గా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలినా అది మొత్తం గంపగుత్తగా తన కూటమికే పడాలి అన్న కుట్రకోణాల్లో భాగంగా ఇవన్నీ ప్రయత్నాలు అనమాట. ఇప్పుడు షర్మిల ఆయనకు దొరికిన అస్త్రం. నిజానికి అంటే 2019 ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డితో షర్మిల పంచాయతీ కేవలం ఆస్తుల గొడవలని మాత్రమే ప్రచారంలో ఉంది. కానీ ఆమెను ఢిల్లీ కేంద్రంగా ఒక రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చి ఢిల్లీ వ్యవహారాలు చక్కబెట్టే కోణంలో భాగంగా ఆమె అంటే ఇంత కష్టపడ్డా కదా తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వాలి, పార్టీలో నెంబర్ 2 హోదా ఇవ్వాలన్న కోణంలో ఆమె పంచాయతీ పెడితే దానికి జగన్ ఒకటే కుటుంబంలో ఇద్దరు ఎదగడం కరెక్ట్ కాదు, ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెప్పి ఆమెను పక్కన పెట్టిన పరిస్థితిలో చంద్రబాబు ఆ వ్యాక్యూమ్ని అందిపుచ్చుకొని షర్మిలను ఇప్పుడు ముందుండి నడిపిస్తున్నాడని చెప్పి ఒక వాదన కూడా ఉంది. అందులో భాగంగానే
తెలంగాణలో పార్టీ పెట్టేదానికి చంద్రబాబు నాయుడు సహకరించారు. అక్కడ ఆమె పార్టీ అంటే ఎంత ట్రై చేసినా కూడా మోకాళ్ళ మీద కాదు కానీ పాదాల మీద నడిచిన యాత్ర చేసినా కూడా తెలంగాణ ప్రజలు దేకలేదు. అక్కడ వర్కౌట్ కాలేదని చెప్పి ఇప్పుడు అదే ఫేస్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో కొన్ని వృద్ధ జంబూకాల కూటమితో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా చేసి ఇప్పుడు ఆడుతున్న నాటకం ఆంధ్రప్రదేశ్ ప్రజలు గమనించాలే. సో ఇది అన్నమాట. మళ్ళా చెప్పేది ఏంటంటే ఒకప్పుడు 29 రాష్ట్రాల్లో చక్రం తిప్పిన చంద్రబాబు నాయుడు ఈరోజు 23 అసెంబ్లీ సీట్ల కోసం పడిపోయిన తీరు, పార్టీ ఒకప్పుడు బీసీలకు అండదండలుగా నిలిచిన పార్టీ ఈరోజు ఏ వర్గానికి కూడా మేలు చేయకపోగా అత్యంత దారుణమైన పరిస్థితుల్లో ఆ పార్టీ కనిపిస్తున్న తీరు నిజానికి చారిత్రక విషాదం అనే చెప్పాలి. చంద్రబాబు చీలికల చరిత్రకు ఇప్పుడు వైఎస్ ఫ్యామిలీ ఒకటే కాదు, ఎదుగురు సన్నిధి ఫ్యామిలీ ఒకటే కాదు, ఒకప్పుడు భూమా నాగిరెడ్డి, కేఈ కృష్ణమూర్తి, లాల్జాన్ బాషా, తర్వాత ఎర్రంనాయుడు ఫ్యామిలీ, ఆఖరికి అంటే తనకు అండగా నిలిచిన అంటే మొదట్లో 83 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఓడిపోయిన తర్వాత 89లో టీడీపీలో చేరి 95లో మామకు వెన్నుపోటు పొడిచి ఆ తర్వాత నందమూరి ఫ్యామిలీలో చీలికలు తీసుకొచ్చి ముందు హరికృష్ణను వాడుకొని ఆ తర్వాత బాలయ్య బాబుని చేరదీసి తన కూతురు బ్రాహ్మణిని తన కొడుకుకు ఇచ్చి పెళ్లి చేసి అంటే ఇక హరికృష్ణతో పోలిస్తే బాలయ్య బాబు ఫేస్ పెద్దదని చెప్పి హరికృష్ణన్ పక్కకు పడేసిన తీరు, లక్ష్మీపార్వతిని ఒంటరి చేసిన తీరు ఇవన్నీ గుర్తున్నాయా? ఇవన్నీ గుర్తులేవా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు? ఇప్పుడు అంటే ఆయన ప్రతి టర్ములో ఎన్నో ఫ్యామిలీలను ఇట్లా చీలికలు తీసుకొచ్చి తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్న చరిత్ర ఒకటి రెండు ఫేజ్లలో కాదు. ఒకసారి భూమా నాగిరెడ్డి హఠాత్ మరణం, గుండె పగిలి ఆయన చనిపోయిన తీరు ఒకసారి మనం గుర్తు చేసుకుంటే నిజానికి అప్పుడున్న పరిస్థితుల్లో 23 మంది ఎమ్మెల్యేలను గుంజుకున్నప్పుడు ఆయనకి ఇష్టం లేకపోయినా టీడీపీలో చేరడం, చంద్రబాబు పెట్టిన టార్చర్ భరించలేక ఒకప్పుడు కర్నూలు, నాట్ ఓన్లీ ఆళ్ళగడ్డ, కర్నూలు రాజకీయాలను శాసించిన ది గ్రేట్ భూమా నాగిరెడ్డి జస్ట్ అంటే చంద్రబాబు పెట్టిన ఒత్తిడికి లోనై చనిపోయాడని చెప్పి అంటుంటారు. ఇట్లా ఒక్క ఫ్యామిలీని కాదు ఎన్నో మంది ఫ్యామిలీలను చీల్చి ఆయన ఆడిన రాజకీయ చదరంగం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరన్నమాట. ఇప్పుడు ఫైనల్గా జగన్ ఫ్యామిలీలో కూడా చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రేపు పొద్దున అవసరమైతే వివేకానంద రెడ్డిని చంపింది జగన్ భారతే అని చెప్పినా కూడా ఎవరి నోట, వైఎస్ షర్మిల నోట చెప్పించినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదని సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తున్నాయంటే చంద్రబాబు రాజకీయ చరిత్ర, చీలికల చరిత్ర ఎంత గొప్పదో ఇంకా ఏపీ ప్రజలు అర్థం చేసుకోవాలి. మరి ఈ కోణంలో అంటే ఎంతసేపు ప్రత్యర్థుల బలహీనతలతో ఆడుకోవడం తప్ప తన బలాన్ని నమ్ముకొని చంద్రబాబు ఈసారి ఎన్నికల్లో ఎట్లా గెలుస్తాడన్నది చూడాలి. ఇక నుంచన్నా అంటే ఈ ఎదురు దెబ్బల మధ్య ఆయన వైఖరి మారుతుందా, లేకపోతే ఈ ఎప్పటిలాగానే ఈ కుట్ర రాజకీయాలు, వెన్నుపోటు రాజకీయాలు, పొత్తు రాజకీయాలు వీటితోనే కాలం వెల్లదీస్తారన్నది చూడాలి. ఇది చంద్రబాబుకు సంబంధించి మైరా మీడియా అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ. చీలికల చరిత్రకు సుధపూస మాటలు, చంద్రబాబు చేయని రాజకీయం లేదా? సో వచ్చే ఎన్నికల్లో మరి ఈయన సుధపూస మాటలు, ఈ చీలికల చరిత్రకు జనం, ఏపీ ఓటర్లు ఎట్లాంటి తీర్పునిస్తారన్నది చూద్దాం అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.